అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన ఖగోళ సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. అది మార్చ్ 3, 2026 అంటే విశ్వవసు నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున రాబోతోంది. అదే సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది కేవలం ఆకాశంలో కనిపించే ఒక వింత కాదు, మన సనాతన ధర్మంలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానముంది. సో, మన మూల గ్రంథాల ఆధారంగా ఈ గ్రహణ సమయంలో మనం పాటించాల్సిన పద్ధతిలేంటో వివరంగా తెలుసుకుందాం. మరి ఇంత పెద్ద ఖగోళ మార్పు జరగబోతుంటే మనం దానికి సిద్ధంగా ఉన్నామా? ఎందుకంటే సరైన సన్నద్ధతతో ఈ సమయాన్ని మనం ఆధ్యాత్మికంగా చాలా గొప్పగా వాడుకోవచ్చు. సరే, మొదటి భాగం ఈ కాస్మిక్ సిస్టమ్ అప్డేట్ ఏంటో చూద్దాం. ఈ గ్రహణం సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో జరుగుతోంది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. అంటే కేతువు వల్ల ఈ గ్రహణం ఏర్పడుతోందనమాట. దాని సమయాలేంటి, దాని స్వభావం ఏంటి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ టైం లైన్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. గ్రహణం మొదలయ్యేది మధ్యాహ్నం 3:20కి, దీన్ని స్పర్శ అంటారు. ఇక ముగిసేది సాయంత్రం 6:47కి, దీన్ని మోక్షం అంటారు. కాని ఇందులో చాలా కీలకమైన సమయం ఒకటుంది, అదే పుణ్యకాలం. ఇది సూర్యాస్తమయం తర్వాత వచ్చే చివరి 27 నిమిషాలు మాత్రమే. అయితే ఆ 27 నిమిషాలే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. గ్రహణం మొదలైనప్పట్నుండి చివరి వరకు, అంటే 3:20 నుండి 6:47 వరకు మొత్తం క్రమశిక్షణతో ఉండటం చాలా అవసరం. అసలు ఈ పుణ్యకాలం అంటే ఏంటి, ఎందుకంత స్పెషల్ అంటే, ఈ సమయంలో చేసే జపం, తపం, దానాలకి కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తోంది. అందుకే ఆ కొద్ది సమయాన్ని, ఆ 27 నిమిషాలని చాలా జాగ్రత్తగా, భక్తితో సద్వినియోగం చేసుకోవాలి. సరే, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఈ గ్రహణ ప్రభావం అందరిమీద ఒకేలా ఉండదు. మన జన్మనక్షత్రాన్ని, రాశిని బట్టి దీని ఎఫెక్ట్ మారుతూ ఉంటుంది. మరి ఎవరిమీద ఎలా ఉండబోతుందో చూద్దామా? ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 3 కేటగిరీలుగా విడదీశారు. మొదటిది హై అలర్ట్ లేదా అధమం. అంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్వ పాల్గుణి, పూర్వాషాఢ, భరణి నక్షత్రాలవాళ్లు, అలాగే వృషభం, సింహం, కన్య, మకర రాసులవాళ్లు. వీళ్లందరూ తప్పనిసరిగా శాంతి పూజలు, పరిహారాలు చేసుకోవాలి. ఇక రెండో కేటగిరీ న్యూట్రల్ లేదా మధ్యమం. మేష, కర్కాటక, ధనుస్సు, కుంభరాసులవాళ్లు. వీళ్ళకి పర్వాలేదు, కాని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచిది. ఇక చివరిది అద్భుతమైన ఫలితాలున్నవాళ్లు. మిథునం, తుల, వృశ్చికం, మీనం. ఈ రాసుల వాళ్లకి చాలా బాగుంటుంది. సో దీన్ని బట్టి ఎవరికి ఎలాంటి ప్రభావం ఉంటుందో ఒక అంచనాకి రావచ్చు. ఇంతవరకు సమస్య గురించి, దాని ప్రభావం గురించి మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు సల్యూషన్ ఏంటో చూద్దాం. ఈ గ్రహణ సమయాన్ని ఒక విజయసూత్రంలా ఎలా మార్చుకోవాలి, ప్రతికూల ప్రభావాల నుండి ఎలా బయటపడాలి, దానికొక పద్ధతి ఉంది. ఈ ఫార్ములాలో మొదటి అత్యంత ముఖ్యమైన స్టెప్ శుద్ధి, అంటే స్నానం. 2 సార్లు స్నానం చెయ్యాలి. మొదటిది గ్రహణం మొదలవ్వగానే మధ్యాహ్నం 3:20కి, దాన్ని పట్టుస్నానం అంటారు. రెండోది గ్రహణం విడిచిన వెంటనే సాయంత్రం 6:47కి, దీన్ని విడుపు స్నానం అంటారు. ఈ 2 స్నానాలు అస్సలు మిస్ చేయకూడదు. ఇది మన శరీరాన్ని, మనసుని శుద్ధి చేయడానికి ఒక పునాది లాంటిది. ఇక రెండోది ఉపవాసం. ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్లు గ్రహణం ముగిసే వరకు రోజంతా ఏమీ తినకుండా ఉండటం శ్రేష్టం. అయితే పిల్లలు, పెద్దవాళ్లు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడేవాళ్లు, వీళ్లకి మినహాయింపుంది. వాళ్లు ఉదయం 11 గంటలలోపు భోజనం చెయ్యొచ్చు. ఒకవేళ మధ్యలో అవసరమైతే పాలులాంటి తేలికపాటి ద్రవాలు తీసుకోవచ్చు. ఆరోగ్యం ఎప్పుడూ ముఖ్యమే కదా. గ్రహణ సమయంలో మన చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం నెగటివ్గా ఉంటుంది కదా. మరి మనసుని ఎలా కాపాడుకోవాలి? దానికి ఒక మానసిక కవచం లాంటిది ఈ శ్లోకం. ఇంద్రో అనలో దండధరశ్చ అని మొదలయ్యే ఈ శ్లోకాన్ని ఒక పేపర్ మీద రాసి నుదుటికి కట్టుకుంటే ఆ గ్రహణ సమయంలో వచ్చే నెగటివ్ వైబ్రేషన్స్ నుండి మనసుని ప్రొటెక్ట్ చేసుకోవచ్చని ఒక నమ్మకం. ఇంకా మనస్సుని ప్రశాంతంగా, పాజిటివ్గా ఉంచుకోవడానికి, అంటే ఒక రకమైన వైబ్రేషనల్ ప్రొటెక్షన్ కోసం ఈ సమయంలో విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం లేదా శివకవచం లాంటి స్తోత్రాలు చదవడం చాలా మంచిది. ఇవి మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాయని నమ్ముతారు. ఇక చివరిగా చాలా ముఖ్యమైనది దానం.
గ్రహణం వల్ల కలిగే దోషాలను తగ్గించుకోవడానికి, మన కర్మలను శుద్ధి చేసుకోవడానికి దానం చేయాలని చెప్తారు. ఏమేం దానం చేయాలంటే, ఒక కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి అందులో ఒక వెండి చంద్రబింబం, ఒక వెండి నాగపడగ మునిగేలా ఉంచి దాంతోపాటు గోధుమలు, బియ్యం, ఉలవలు లాంటి ధాన్యాలను కూడా దానం చేయాలి. ఇదొక రామబాణంలా పనిచేసి మనల్ని కాపాడుతుందని చెప్తారు. సరే, ఇప్పటిదాకా ఏం చెయ్యాలో చూసాం. ఇప్పుడు ఖచ్చితంగా ఏం చెయ్యకూడదో ఆ కీలకమైన నియమాలేంటో తెలుసుకుందాం. ఈ నియమాలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటిని పాటించకపోతే వచ్చే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయని శాస్త్రం చెప్తోంది. చూడండి, గ్రహణం సమయంలో నిద్రపోతే అనారోగ్యం వస్తుందట. అలాగే ముందే వండిన ఆహారం తింటే అది పాపంతో సమానం, ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గ్రహణం విడిచాక చేసే విడుపు స్నానం గనక చేయకపోతే ఆ అశుచి, ఆ సూతకం ఆ అర్ధగ్రహణం వచ్చేవరకు మనల్ని వదలదట. చూశారా? అందుకే ఈ నియమాలకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. సరే, ఇవన్నీ వింటుంటే కేవలం నియమాల్లా అనిపించొచ్చు, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది మనకు తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప వారసత్వం. ఈ మాటల్లోనే అసలైన సారముంది. మా నాన్న చేశారు, మా తాత చేశారు, అందుకే నేను చేస్తున్నాను. ఇది గుడ్డి నమ్మకం కాదు. ఇది మన పెద్దలు మనకిచ్చిన జ్ఞానాన్ని, మన కుటుంబ వారసత్వాన్ని గౌరవించడం, వాళ్ల అనుభవాన్ని నమ్మడం. అంతిమంగా ఇది మన వ్యక్తిగత విశ్వాసానికి, మన సద్బుద్ధికి సంబంధించిన విషయం. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. టెక్నాలజీతో ఇంత ముందుకు వెళ్తున్న మన ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి పురాతన జ్ఞానం, ఇలాంటి సంప్రదాయాలు ఇప్పటికీ మన సవాళ్లకు సరియైన పరిష్కారాన్ని చూపగలవా? ఇదే అంతిమ వ్యవస్థనా? దీని గురించి కాస్త ఆలోచించండి.